రైట్ రమేష్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. రమేష్ గారు ప్రస్తుతం మన పావనిగౌడ్ గారి దగ్గర వెళ్దాం. పావనిగౌడ్ గారు ప్రస్తుతం అయితే మన మిత్రులైనటువంటి పాట్ రమేష్ గారు ఏమంటున్నారంటే కుంగిపోయింది అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం కుంగిపోయింది కాదు కూలిపోయింది అని చెప్పారు. అదొకటి కూలిపోయిందని చెప్పారు. మరొకసారి ఏమన్నారంటే ఇంకొక విషయము నిర్మాణ నాణ్యత కాదు సార్, మీరు కూలిపోయింది అని చెప్పారు. కుంగిపోయింది అని మాట బదులు కూలిపోయిందని చెప్పారు. కూలిపోయిందా లేదా అనేది తర్వాత ఇంకోటి 1 ఎకరా కూడా నీరు ఇప్పటిదాకా అందించలేదన్నారు. అలాగే ఏదైతే ఉన్నదో బనకచెర్లకు సంబంధించిన అనేక మార్లు జగన్మోహన్ రెడ్డితోని ఆ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత బనకచెర్ల విషయం పక్కన పెడితే ఈరోజు మెడిగడ్డ ప్రాంతంలో 1 ఎకరా కూడా ఇప్పటిదాకా నీళ్లు ఇయ్యలేదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అయితే విషయం కేవలం సిద్దిపేటలో ఒక మినీ ట్యాంక్ బండ్ నిర్మించడానికో లేకపోతే కేసీఆర్ గారికి సొంత లాభాల గురించో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ బీఆర్ఎస్ నాయకురాలిగా మీరేమంటారని? అందరికీ నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ జమీల్ గారు వినిపిస్తుందా? yes ma'am please go ahead. yes exactly కరెంటు లేదు, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కట్ అయింది, అందుకే కొంచెము సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది కూడా మధ్యలో ఏంటంటే సిగ్నల్ రాదు కావచ్చు. నేను మాట్లాడతా. ఇందాక మిత్రులు రమేష్ గారు మాట్లాడిందంతా విన్నాను నేను. అవగాహన రాహిత్యం, అవగాహన లోపము, అసలు ప్రాజెక్టు మీద కొంచెం కూడా అవగాహన లేనితనం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత ఎత్తు నుంచి వెళ్ళి ఎంత ఎత్తు నీళ్లకు ఎత్తిపోస్తుంది అనేది ఆయనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అనేది అప్పుడే మీరు మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ప్రతి పాయింట్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ మీరు మాట్లాడింది నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ప్రతి అసలు ఎక్కడ కూడా నీళ్ళు అందలేదు అని చెప్పిండ్రు. ఇంకొకటి ఏంది, బనకచెర్లది ఏదో తీసిండ్రు ఇందాక. బనకచెర్ల కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సంతకాలు పెట్టుకున్నారు, జగన్ గారి తోటి చేపల పులుసు తిన్నారు, రొయ్యల పులుసు తిన్నారు, అది ఇదని మాట్లాడిండ్రు. ఇప్పుడు బనకచెర్ల విషయము, మన జలాలు తరలిపోతుంటే మన జలాలను వాడుకుంటున్నది వాళ్ళు, ఎత్తిపోసుకుంటున్నది వాళ్ళు, నిల్వ చేసుకుంటున్నది నిజమా కాదా అనేది కాంగ్రెస్ కు తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనకచెర్ల విషయం ఇప్పుడు మొత్తం పక్కన పెట్టేద్దాం, కేవలం కాళేశ్వరం మెడిగడ్డ ప్రాంతానికి సంబంధించిన ఇది కూడా చెప్తా. ఇందాక కూలిపోయింది, కుంగిపోయింది, ఏదో పోయింది అని మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి మేడిగడ్డ దగ్గరికి రావాలి. మేడిగడ్డను నిర్వీర్యం చేసిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలకు రాని వరద కూడా వచ్చింది, వరదకు కూడా తట్టుకొని ఉన్నది, భూకంపం కూడా వచ్చింది, భూకంపానికి కూడా తట్టుకొని ఉన్నది. ఇప్పటికి కూడా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నది. అయినా కూడా ఆ వరదకు తట్టుకొని కూడా మేడిగడ్డ నిట్ట నిలువుగా గట్లనే నిలబడి ఉన్నదండి. మేడిగడ్డ గురించి తెలియనోళ్ళు, తెలంగాణ గురించి తెలియనోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియనోళ్ళు, కాళేశ్వరం కట్టనప్పుడు తెలంగాణ రైతన్నలు పడ్డ నీటి కోస తెలియనోళ్ళు మాట్లాడుతున్న మాటలు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిజం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చింది నిజం, ప్రతి గుంటకు నీళ్ళిచ్చింది నిజం, ఎక్కడ కూడా పంటలు ఎండకుండా చేసింది కూడా నిజం. కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లు లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయకపోతే కొదురుపాకు ఎందుకు ఎండిపోతుందండి? మిడమానేరు ఎందుకు ఎదిగిపోతుందండి? మా కెనాళ్ళల్లో నీళ్ళు ఎందుకు లేవండి? మా చెర్లల్లో నీళ్ళు ఎందుకు లేవండి? మా చేన్లల్లో నీళ్ళు ఎందుకు లేవండి? 20 నెలల నుంచి ఏ పంటకండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు చక్కగిచ్చింది? ఏ పంటకి ఇచ్చిండ్రు? ఏ పంటను చక్కగిస్తున్నారు? ఏ పంట పండిన తర్వాత కోసిన పంటను కొంటున్నారండి? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గా ఆయన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 650 పేజీల నివేదిక ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలు లెక్క అనేది పాత సామెత. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే ఒక ఆర్డినెన్స్, 2 కమిషన్లు, 10 కమిటీలు, ఈ విధంగా నడుస్తున్నదండి. ఏది చక్కగా చేస్తున్నారండి? అధికారంలోకి రాకముందే ఏం చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒకసారేమో కాళేశ్వరం కమిషన్ అంటారు, ఒకసారేమో ఈ ఫార్ములా రేస్ అంటారు, ఇంకోసారి గొర్రెలేస్తామంటారు, ఇంకొకసారి బర్రెలేస్తామంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అసలు అనుమతే లేదన్నారు కదా. ఇందాక జమీల్ గారు మీ వాట్సాప్ కి నేను ఒకటి లెటర్ పంపించిన
ఆ లెటర్ కూడా ఒకసారి అనుమతి లేదు అన్న మన రమేష్ గారికి చూపెట్టాలి. ఇందాక మీకు వాట్సాప్ చేసిన ఆ లెటరు కొత్త ప్రభాకర్ అన్న గారు పార్లమెంట్ సాక్షిగా 2018లో అడిగిన ప్రశ్న, 2019లో అడిగిన ప్రశ్న, ఆ జవాబు అవన్నీ మీకు పంపించిన ఆయనకు ఒకసారి ఆయనకు కూడా వాట్సాప్ చేయండి మీరు. ఓకేనా? అర్థమైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా లేవా అనేది అర్థమైతది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డరు, కట్టకుండా ఎవరు అడ్డుకున్నారు, ఎన్ని లెటర్లు వేసిండ్రు. ఈనాడు ఈ బాబు గారు శిష్యుడు పాలిస్తున్నాడు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడానికి బాబు గారు కారణం, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి బాబు గారి స్కెచ్ల వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, తెలంగాణను ఆగం చేస్తున్నాడు. ఇంకొకటండి, 100 పిల్లర్లలో ఒక్క పిల్లరు కుంగిందో లేకపోతే ఒక్క పిల్లర్ దగ్గర చిన్న క్రాక్ వచ్చిందండి. ఆ క్రాకును సరిచేసి నీళ్ళెత్తుకో పోసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. కమిషన్లు ఎందుకండి దీనికి? ఇప్పుడు పోలవరం దగ్గర కాపర్ డ్యామ్ కొట్టుకపోయింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకపోయింది, అక్కడికి ఎన్ని కమిషన్లు వేనాయండి, అక్కడ ఎన్ని నివేదికలు ఇచ్చిండ్రండి. SLBCలా 8 మంది కార్మికులు చచ్చిపోయిండ్రండి. ఎన్ని కమిషన్లు వేయాలండి, ఎన్ని కమిషన్లు వేయాలి? సుంకిశాల దగ్గర ఏం జరిగిందో తెలియదా, పెద్దవాగు ఎట్లా కొట్టుకపోయిందో తెలియదా? ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయండి? కాళేశ్వరం పొద్దున్న లేస్తే తెలంగాణ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల, నీళ్లు రావడం వల్ల, ఆ నీళ్లను ఎత్తిపోస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, మళ్ళా కేసీఆర్ గారిని ఎక్కడ తలుసుకుంటారో అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద ఉన్న గ్రజ్జుతోటే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు కదా జమీల్ గారు. 96,000 కోట్ల ప్రాజెక్టు వ్యయంలా 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఒక 1000 కోట్లన్నా నిరూపించిండ్రా, ఒక 100 కోట్లన్నా నిరూపించిండ్రా, ఒక 1 కోటి రూపాయలన్నా నిరూపించిండ్రా? 20 నెలల నుంచి రూపాయన్నా నిరూపించగలిగిండ్రా? కోదండరాం సారు ఆ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అది అనేసి మస్తు మాట్లాడిండు. ఆ ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందండి కాళేశ్వరం ప్రాజెక్టులా అనేసి కూర్చోడానికి వాళ్ళ దగ్గర చర్చించడానికి పోయి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఒక్కసారి చూపించురంటే మళ్ళీ అక్కడికి పోలేదండి. ఇక ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్ళలే, ఇక మళ్ళీ అటు ముఖాన్నే చూడలే. ఇదే రేవంత్ రెడ్డి అనేటైనే సిబిఐ దగ్గరికి పోయి కూడా ఏం చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరపాలి అని చెప్పిండు. ఈయన దగ్గర ఆధారాలు ఉంటే సెంట్రల్ ఊకుండేదా అండి? మోడీ గారు ఊకుండేటోళ్ళు. సరే మేడం, ఇదే విషయంపై మరొకసారి ఈ సమాధానాల విషయంలో